ఆ ప్రేరణ రావాలన్నా కూడా దానికి విశేషంగా ఈశ్వరానుగ్రహం కావాలి. అందుకే ఆ ఈశ్వరానుగ్రహం అనుగ్రహార్థం పరమేశ్వర ప్రీత్యర్థం అని మనం చెప్పేది. ఆ పరమేశ్వర అనుగ్రహం మనకి ఎప్పుడు లభిస్తుందంటే ఈ దురితం క్షీణం అవడం ద్వారా మనకి ఆ పరమేశ్వర అనుగ్రహం అనేది లభిస్తుంది. కాబట్టి ఇది నాకు కావాలి, ఈ దురితం అనేది క్షీణించి పరమేశ్వర అనుగ్రహం నాకు లభించి ఆ తత్వ మార్గంలో వెళ్ళేటటువంటి యోగ్యత కొంతైనా నాకు కావాలి అని ప్రార్థించి ఏ అనుష్ఠానాన్ని చేసినా కూడా మొట్టమొదట ఇలా ప్రార్థించాలి అనేటటువంటి సంప్రదాయాన్ని మనకటి వాళ్ళు ఏర్పరిచారు. అందుకే అన్నిటికీ కూడా ఇలాగే చెప్పాలి. మొట్టమొదటి ఆరంభం ఇలాగే చేయాలి. ఆ తర్వాత సంకల్పం, మిగతా సంకల్పాలు, తిథులు, వారాలు, నక్షత్రాలు అవన్నీ కూడా తర్వాత చెప్పడం. మొట్టమొదటి చెప్పాల్సిన మాట ఇది అనేటటువంటి సంప్రదాయాన్ని ఏర్పరిచారు. ఎందుకు అనంటే అన్నిటికీ ఎందుకు ఇలా చేశారు? ఏదో ఒక అనుష్ఠానం 2 అనుష్ఠానాలు కావాలంటే ఇలా చెప్పేస్తే సరిపోదు. మిగతా వాటి అన్నిటికీ ఎందుకు చెప్పారు అనంటే అది ఇప్పుడు చెప్పినట్టుగా ఆ దురితం అనేది ఎంత ఉన్నది అనేది ఎవరికీ తెలియదు, అది ఈశ్వరుడికి మాత్రం తెలుసు. ఈ ప్రతిబంధకంగా ఉన్నటువంటి దురితం ఎంత ఉన్నది, ఎంత మనం ప్రయత్నం చేస్తే అది క్షీణం అవుతుంది అనేటటువంటి విషయం, ఆ విషయాన్ని తెలుసుకునేటటువంటి అధికారం భగవంతుడు ఎవరికీ ఇవ్వలేదు, తాను మాత్రమే దాన్ని పెట్టుకున్నాడు. అంటే ఆ అధికారం, ఆ జ్ఞానం ఈశ్వరుడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి అనంటే అది ఎంత ఉన్నదో మనకు తెలియదు. కాబట్టి అయినంత వరకు ఎంత వీలైతే అంత దాన్ని క్షీణించుకోవడానికి కావలసినటువంటి అనుష్ఠానాల్ని చెయ్యాలి. కాబట్టి ఏ అనుష్ఠానం చేసినా కూడా దాంట్లో ఈ విషయాన్ని చెబుతూ ఇలా సంకల్పం చేసి అనుష్ఠానాన్ని చేస్తూ ఉంటే అది కొంత కొంతగా క్షీణిస్తూ ఉంటుంది. మొత్తం క్షీణించిన తర్వాత ఆ మార్గంలో వెళ్ళేటటువంటి పరిపూర్ణమైన యోగ్యత ఖచ్చితంగా మనకి లభిస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం. లోకంలో ఏదో పెద్ద పని చేయాల్సింది ఉంది, ఆ పని చేయడానికి బోల్డంత ఖర్చు అవుతుంది అని తెలుస్తోంది. కానీ ఎంత ఖర్చు అవుతుంది అని నిర్దిష్టంగా మనం చెప్పలేకపోతున్నాం. ఇంత ఖర్చు అవుతుంది అని మనం చెప్పలేం, కానీ బోల్డంత ఖర్చు అవుతుందని మాత్రం తెలుస్తోంది. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వీలైనంత వరకు అన్ని చోట్ల నుంచి ధనాన్ని సంగ్రహించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. కాబట్టి వీలైనంత మన చేతిలో ఉండాలి అని చెప్పి వీలైనంత వరకు మనం ధనాన్ని సంగ్రహిస్తాం. ఎక్కడెక్కడి నుంచి మనం సంగ్రహించగలుగుతామో అన్ని చోట్ల నుంచి సంగ్రహించి పెడతాం. ఒకవేళ మనం అనుకున్న దానికంటే అనుకున్నది అక్కడికి సరిగ్గా సరిపోయింది, మనం సంగ్రహించింది ఈ పనికి కావాల్సినంత సరిపోయింది, 2 సమానంగా అయిపోయినాయనంటే సంతోషం. ఒకవేళ మనం అనుకున్న దానికంటే తక్కువే ఖర్చు అయింది, ఇంకా చాలా మిగిలింది అని అంటే ఇంకా సంతోషం. దీన్ని మళ్ళీ ఇంకేదో పనులకు ఉపయోగించుకోవచ్చు, వేరే పనులకు ఉపయోగపడుతుంది, అదేం వ్యర్థమేం కాదు, వేరే పనులకు ఉపయోగపడుతుంది. కానీ ఇబ్బంది ఎప్పుడు వస్తుంది అనంటే మనకు కావాల్సిన దానికంటే తక్కువ అయినప్పుడు మాత్రమే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి మిగతా దానికోసం ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి అని ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే ఇలా మనకి ఇదమిత్తంగా నిర్దిష్టంగా ఇంత కావాలి అని తెలియనప్పుడు మనం ఏం చేయాలి అని అంటే అయినంత వరకు ఇలా సంగ్రహించేటటువంటి ప్రయత్నం మనం లోకంలో చేస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ దురితం అనేది ఎంత ఉన్నది మనిషికి అనేటటువంటిది ఆ జ్ఞానం ఈశ్వరుడు తప్ప ఇంకెవరికీ లేదు. కాబట్టి ఎన్ని అనుష్ఠానాలను చేయడం ద్వారా దీన్ని మనం క్షీణించుకోగలుగుతాం అనేటటువంటి జ్ఞానం మనకి లేదు. కాబట్టి అయినంత వరకు ఏం చేసినా కూడా దాని ద్వారా కొంత ఈ దురితం అనేది క్షీణం అవ్వాలి అని ప్రార్థించడం అనేటటువంటి పద్ధతిని మనకటి వాళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి ఈ అనుష్ఠానాదులని అంటే అక్కడికి ఏమైందంటే ఆ తాత్వికమైనటువంటి మార్గంలో వెళ్ళడం కోసం ఈ కర్మ మార్గంలో కర్మలను అనుష్ఠించడం, భక్తి మార్గం ద్వారా విశేషంగా భగవంతుణ్ణి ఆరాధించడం అనేటటువంటిది మనకి చాలా అవసరమైనటువంటిది. కాబట్టి ఈ భక్తి మార్గం శంకరాచార్యుల వారు ఆ అద్వైత తత్వాన్ని కూడా ఉపదేశించారు. ఆ అద్వైత తత్వానికి కావాల్సినటువంటి భక్తి మార్గము, కర్మ మార్గం ఏదైతే ఉందో దీన్ని కూడా శంకరాచార్యుల వారు విశేషంగా ఉపదేశించారు. ఎక్కడ ఉపదేశించారు భక్తి మార్గాన్ని శంకరాచార్యుల వారు ఎక్కడ చెప్పారు అనంటే అందరికీ తెలిసినటువంటి మాటే, చాలా ప్రసిద్ధమైనటువంటి మాట, అందరూ చెప్పేటటువంటి విషయమే. ఏమిటి? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని శంకరులు అన్నారు.